సో బీటెక్ చదివి మళ్ళీ సినిమా వైపు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్? బీటెక్ అది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. సాఫ్ట్వేర్కి బీటెక్కి సంబంధం. సో మరి సినిమా వైపు మీరు వెళ్తాను అంటే మరి ఇంట్లో వాళ్ళు ఎలా? అమ్మాయిని లవ్ చేస్తానన్నా సినిమాకి వెళ్తానన్నా సినిమా గురించి ఇండస్ట్రీలోకి వెళ్తానని ఎవ్వరు ఒప్పుకోరు. ఫస్ట్ నేను జబర్దస్త్లోంచి రావడం చాలా మందికి ఇష్టం లేదు. కనీసం కొన్ని వందల సార్లు చచ్చిపోదాం అనుకున్నాను. ఈ డీకేడ్కి 2 బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫ్యాషన్ లాగా చేస్తున్న షార్ట్ ఫిల్మ్స్ని ఎంత ప్యాషనేట్గా చేయొచ్చు? చేతిలో ఈజీ ఆప్షన్స్ ఉండేసరికి నేర్చుకోవడం తగ్గించేసి అప్లై చేయడం ఎక్కువ. స్టిల్ నేర్చుకునేది పెరిగితే అప్లై చేసేది. అసలు ఈ విషయం ఇప్పుడు హీరోలకు తెలిస్తే మీ పరిస్థితి ఏమవుతుందండి? కథ రాసేది నేను, ఎంజాయ్ చేసేది వాళ్ళ. మీ ప్రాబ్లం ఏంటి? మీ స్మైల్ బాగుంది. ఇంకా చాలా విషయాలు చెప్పాలి. రాత్రి 8ంటికి మనసు వచ్చేస్తాను. నిద్ర పట్టలేదు. లోపల రకంగా ఉంటుంది. బెంగ వచ్చేస్తాను. నేను చూడగానే గట్టిగా పట్టుకోవాలనిపిస్తుంది. పట్టుకోలేదు. ఇంతకుముందు ఇళయరాజా పాటలు వింటే ఇంటి సోది ఇంటికి గోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఆ పాటలన్నీ ఏంటంటే నా కోసం రాసినట్టు, నేనే రాసినట్టు అనిపిస్తుంది. లోపల ఫీలింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. పెళ్లి చేసుకున్నాను. అసలు మీ ప్రాబ్లం ఏంటి? మన పెళ్లి కోసం డెకరేట్ చేసిన కార్లో మ్యూజికల్ టూర్ అంతా జరగాలండి. మళ్ళీ పిల్లి జడెత్తి పట్టుకుంటే నీకు మెల్ల తాగి కట్టి ఫోటోగ్రాఫర్ వస్తున్నాయి. వాళ్ళు కూరలో ఉప్పు తక్కువైంది. రోజు నుంచి పెట్టాలి ఉంది. మెటర్నేట్ వార్డు బయట నుంచి అమ్మాయి పుడతారు, అబ్బాయి పుడతారు, అమ్మాయి పుడతారు, అబ్బాయి పుడతారు. టెన్షన్ పట్టుకోవాలనిపిస్తుంది. ఇన్నిసార్లు ఏంటి అంటే ఏమనుకో పాపా చూస్తారా క్లాప్ కూడా. హాయ్, నేను రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్లాప్బోర్డ్ ప్రొడక్షన్స్. It was a fantastic film for Chiranjeevi Garu's comeback. Vinay Garu is first of all a very organized director. ఎప్పుడు మొదలైంది? చాలా కష్టాలు పడ్డామండి. చెప్పాలంటే దొంగచాటి ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి తినేవాళ్ళు. అర్థం ఈ చీకటి శబ్దం నా చెవిలో చెప్పాను. It's time for love and love forever.